గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రీవియస్ క్లాస్లో హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ చెప్పాను. హెచ్టిఎంఎల్లో ఒక శాంపిల్ ప్రోగ్రామ్ కూడా రాసాం. ట్యాగ్స్ ఎలా ఉంటాయి, ఓపెన్ ట్యాగ్ ఎలా ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఎలా ఉంటుంది, హెడ్ సెక్షన్, బాడీ సెక్షన్, హెడ్లో టైటిల్ బార్లో ఏం డిస్ప్లే అవుతుంది, నేను డెమో కూడా ఇచ్చాను మీకు. మనం ఆల్రెడీ కొన్ని ట్యాగ్స్ యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ రాసాం, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఈ ట్యాగ్స్లో కొన్ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని ఉన్నాయి. దాంట్లో కొన్ని చూసాం నిన్న, మిగిలిన కూడా చూద్దాం. మీకు క్వశ్చన్ కింద అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అని. ఆ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఏంటో చూద్దాం. అంటే ఫార్మాటింగ్ అంటే మీకు ఐడియా ఉంది, బోల్డ్ చేయడం, ఇటాలిక్ చేయడం, ఫాంట్ సైజ్ పెంచుకోవడం, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఫార్మాటింగ్ ఎందుకు వస్తాయి. ఆ ఫార్మాటింగ్ చేయడానికి కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ సమ్ ట్యాగ్స్ లైక్ బోల్డ్. బోల్డ్ ట్యాగ్ వచ్చేటప్పటికి బి ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, వాట్ ఎవర్ బిట్వీన్ ఓపెన్ క్లోజింగ్ ట్యాగ్, దట్ విల్ బి బోల్డ్. లైక్ దట్ italic, I open tag and I closing tag, this will be italic. Third one, underline, you open tag, you closing tag, this will be underline. Some more tags are there, formatting tags ఇంకొన్ని ఉన్నాయి, ఒక్కొక్కటి చూద్దాం. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ అని ఒక ట్యాగ్ ఉంది. స్ట్రాంగ్ ఓపెన్ ట్యాగ్, స్ట్రాంగ్ క్లోజింగ్ ట్యాగ్, దిస్ విల్ బీ హైలైటెడ్. అంటే జస్ట్ లైక్ బోల్డ్, స్ట్రాంగ్ ఒకలాగే ఉంటాయి. అంటే స్ట్రాంగ్ ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో వాట్ ఎవర్ మీరు ఏదైతే టెక్స్ట్ ఇస్తారో అది హైలైట్ అవుతుంది. అంటే బోల్డ్ కింద కనపడుతుంది అన్నమాట, చూడడానికి హైలైటే కనపడుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే బోల్డ్, స్ట్రాంగ్ బోత్ ఆర్ ఈక్వల్, సేమ్, ఇట్ విల్ డిస్ప్లే సేమ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డెల్ అని ఒక ట్యాగ్ ఉంది. డెల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే కనుక స్ట్రైక్ త్రూ అంటారు. అంటే మనం ఏదన్నా ఒక మ్యాటర్ రాసి ఇలాగా స్ట్రైక్ అయినట్టు ఒక స్టైల్ కావాలంటే దాన్ని స్ట్రైక్ త్రూ స్టైల్ అంటారు. ఈ టూ ట్యాగ్స్ మధ్యలో, డెల్ ఓపెన్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో మీరు ఏదన్నా ఇస్తే కనుక ఆటోమేటిక్గా దట్ విల్ బీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో మీరు ఏదైనా ఇచ్చుంటారు, హెచ్టిఎంఎల్ అని ఏదైనా టెక్స్ట్ ఇచ్చారనుకోండి, మీకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే హెచ్టిఎంఎల్ అని వచ్చి దాని మీద ఒక స్ట్రైక్ త్రూ వచ్చినట్టు వస్తుంది అనమాట. స్ట్రైక్ త్రూ స్టైల్ అంటారు దాన్ని. Okay, that is del tag. Okay, this output will be like this. Okay, ఇది అవుట్పుట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాం అనుకోండి, ఇది హైలైట్ అవుతుంది. హైలైట్ అంటే ఐడియా ఉంది కదా, జస్ట్ లైక్ దట్ హైలైట్ అవుతుంది, బోల్డ్ కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్క్ అని ఒక ట్యాగ్ ఉంది. మార్క్ ట్యాగ్, మార్క్ ఓపెన్ క్లోజ్ ఈ మధ్యలో ఏదన్నా ఇచ్చాను అనుకోండి, దట్ విల్ బీ హైలైటెడ్. అంటే కలర్ హైలైట్, టెక్స్ట్ హైలైటింగ్ అంటారు కదా, మనం హైలైటర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ అని ఉందనుకోండి, అది హైలైట్ అవుతుంది, కలర్తో హైలైట్ అవుతుంది. ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ హైలైట్ కలర్ అని ఉంటుంది. ఒక ఎల్లో కలర్ తీసుకుని దాన్ని హైలైట్ చేసాం అనుకోండి, నేను సిస్టంలో చూపిస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. అంటే ఇది థిక్గా వస్తుంది, ఇది కలర్తో హైలైట్ అవుతుంది, డిఫరెన్స్ ఉంది. అది కలర్ ఏం మారదు, అంటే మీరు ఏదో కలర్ తోటి దీన్ని మీరు హైలైట్ చేయొచ్చు. దానికి ఉపయోగించే ట్యాగ్ వచ్చేటప్పటికి మార్క్ ట్యాగ్. ఇవి కాకుండా స్మాల్ అని ఒక ట్యాగ్ ఉంది, స్మాల్ ట్యాగ్. స్మాల్ ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో ఏదన్నా ఇస్తే కనుక, స్మాల్ ట్యాగ్ ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో ఏదన్నా ఇస్తే కనుక ఆ మ్యాటర్ వచ్చేటప్పటికి స్మాల్ అంటే డిఫాల్ట్ సైజ్ కన్నా తక్కువ సైజులో వస్తుంది. అంటే ఫాంట్ సైజ్ తగ్గుతుంది అనమాట. అంటే ఇట్ విల్ మినిమైజ్ ద ఫాంట్ సైజ్, స్మాల్ ట్యాగ్. నెక్స్ట్ వన్ ఎస్యూపి, అంటే సూపర్ స్క్రిప్ట్ అంటారు దాన్ని. ఎస్యూపి ట్యాగ్ అని ఒకటి ఉంది. అంటే ఈ రెండు ఒకటే రిలేటెడ్ సంబంధించినవి. ఎస్యూబి, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అంటాం. యాక్చువల్గా ఇలా ఉంటే కనుక దీన్ని సూపర్ స్క్రిప్ట్ అంటాం, ఇలా ఉంటే దాన్ని ఏమంటాం, సబ్స్క్రిప్ట్ అంటాం. అంటే మనం ఏదైనా ఫార్ములాస్ లాంటి మ్యాథమెటికల్ ఫార్ములాస్, కెమిస్ట్రీ ఫార్ములాస్ లాంటివి రాసేటప్పుడు పవర్లో ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, ఒకసారి బేస్లో ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు డిస్ప్లే ఎక్స్ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎక్స్ స్క్వేర్ అని ఈ 2ని పైన టైప్ చేయడం కుదరదు, ఇలా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 2ని పైకి తీసుకురావాలి అంటే కనుక ఆ 2 అనే దాని మధ్యలో సూపర్ స్క్రిప్ట్ ఎస్యూపి ఓపెన్, 2 ఎస్యూపి క్లోజ్, వాట్ ఎవర్ బిట్వీన్ దీస్ 2 ట్యాగ్స్ దట్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ పవర్ పొజిషన్. అంటే పైకి వస్తుంది ఎక్స్ స్క్వేర్, ఎక్స్ మామూలు పొజిషన్లో ఉంటుంది, 2 మాత్రం పవర్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రిప్ట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు H2 అని ఇచ్చారు, కానీ దట్ షుడ్ బి డిస్ప్లేడ్ లైక్ దిస్. ఎలా కనపడాలి అంటే కనుక H2 అని కనపడాలి. అంటే ఇది పవర్లో వచ్చినట్టు, ఇది బేస్లో రావు. అప్పుడు ఏ ట్యాగ్ ఉపయోగిస్తూ ఉంటే ఎస్యూబి, సబ్స్క్రిప్ట్ అంటాం దాన్ని. దిస్ ఈజ్ సూపర్ స్క్రిప్ట్.
it will be displayed like this. This is subscript, this will be displayed like this. ఓకే, నేను సిస్టంలో దీన్ని డెమో ఇచ్చినప్పుడు మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సూపర్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు అవుట్పుట్ ఎలా మారుతుంది, సబ్ వచ్చినప్పుడు ఎలా మారుతుంది అనేది. దీస్ ఆర్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML: బోల్డ్, B ట్యాగ్, ఇటాలిక్, I ట్యాగ్, అండర్లైన్, U, స్ట్రాంగ్, డెల్, స్ట్రైక్ త్రూ అంటాం, మార్క్, హైలైట్ కలర్, స్మాల్, font size will be decreased, superscript like this, subscript like this. Okay, these are formatting tags in HTML. మన వెబ్ పేజ్లో whenever we need it, and suppose మీరు ఏదైనా ఫార్ములా రాస్తున్నారు, a square plus b square is equal to c square అని రాయాల్సి వచ్చింది, అప్పుడు అలాంటప్పుడు ఇది కనపడి ఇది అవసరం అవుతుంది. కెమిస్ట్రీ ఫామ్లో ఉంటుంది H2O N5O అని ఏదైనా రాయాల్సి వచ్చింది అనుకో, ఈ స్క్రిప్ట్ ఉపయోగించాల్సి వస్తుంది, సబ్స్క్రిప్ట్ ఉపయోగించాల్సి వస్తుంది. ఇంకా మీరు ఎప్పుడన్నా స్ట్రైక్ త్రూ చేయాలి అంటే కనుక డెల్ అనేది, ఒకవేళ కలర్తో హైలైట్ చేయాలి అంటే కనుక మార్క్ అనేది, హైలైట్ చేయాలి అంటే కనుక, అంటే టెక్స్ట్ ఇంకా బోల్డ్గా కనపడాలి అంటే బోల్డ్, తిగ్గా కనపడాలి అంటే స్ట్రాంగ్, ఇవన్నీ యూజ్ చేయొచ్చు. ఇటాలిక్, అండర్లైన్, ఇవన్నీ మనం ప్రోగ్రామింగ్లో యూజ్ చేద్దాం. ఒకసారి మీరు ఒక నోట్స్ దగ్గర పెట్టుకుని నేను చెప్పినప్పుడు ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఆల్ దీస్ ఆర్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. మనం టెక్స్ట్ కింద ఏదన్నా ఒక టెక్స్ట్ డేటాని ఏదన్నా HTML పేజ్లో టైప్ చేసేటప్పుడు మనకి రకరకాల ఎఫెక్ట్లు అవసరం అవుతూ ఉంటాయి. హెడ్డింగ్స్ని బోల్డ్లో పెట్టాల్సి వస్తుంది, అండర్లైన్ చేయాల్సి వస్తుంది, స్పెషల్ వర్డ్స్ని ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది, దాన్ని ఇటాలిక్ అంటారు, కొన్ని హైలైట్ చేయాల్సి వస్తుంది, స్ట్రాంగ్ అంటారు, స్ట్రైక్ త్రూ ఎఫెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది, డెల్ అంటాం, కొన్ని ఫార్ములాస్ టైప్ చేయాల్సి వస్తుంది, పవర్ కావాల్సి వస్తే సూపర్ స్క్రిప్ట్, బేస్ కావాల్సి వస్తే సబ్స్క్రిప్ట్, కొన్ని చోట లెటర్స్ స్మాల్ సైజ్ తగ్గించాల్సి వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ స్మాల్. ఆల్ దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML. ఓకే, నెక్స్ట్ టాపిక్. వీటిలన్నిటిని యూజ్ చేస్తూ నేను సిస్టంలో ఒక డెమో ఇస్తాను. నేను ఒక ప్రోగ్రామ్ రాసి వీటిలన్నిటిని యూజ్ చేస్తాను. బోల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, అండర్లైన్ చేస్తే ఎలా ఉంటుంది, సూపర్ స్క్రిప్ట్ ఎలా వాడాలి, వాడకపోతే ఎలా ఉంటుంది, వాడితే ఎలా ఉంటుంది, సబ్స్క్రిప్ట్ ఎలా యూజ్ చేయాలి అదంతా ఒక ప్రోగ్రామ్ నేను లైవ్ డెమో ఇస్తాను సిస్టంలో. అది కాకుండా ఇంకొక ట్యాగ్ గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ట్యాగ్. మనం ఫార్మాటింగ్లో ఇది బాగా ఎక్కువ యూజ్ చేసే ట్యాగ్, దట్ ఈస్ ఫాంట్ ట్యాగ్. there is a tag called font. Some tags has attributes, అంటే ఇప్పుడు B అనే ట్యాగ్ ఉంది, ఇట్స్ ఏ ఓన్లీ ట్యాగ్, దీనికి ఎటువంటి అట్రిబ్యూట్స్ ఉండదు. బోల్డ్ అంటే బోల్డ్ మాత్రమే. కానీ ఫాంట్ ట్యాగ్ కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఫాంట్కి రిలేటెడ్గా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్, ఫాంట్ స్టైల్, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఈ ట్యాగ్తో ఆ సెట్టింగ్స్ అన్నిటిని మనం మార్చవచ్చు. అలాంటి కొన్ని ట్యాగ్స్కి అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటిని అట్రిబ్యూట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ట్యాగ్ అంటారు. Font tag attributes, there are 3 attributes. One is size, second one is color, third one is face. These 3 are font tag attributes. Font tag attributes, first attribute meaning ఏంటో చూద్దాం. Size means font size. ఫాంట్ సైజ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, మీరు టైప్ చేసినప్పుడు స్మాల్ లెటర్ అలా కొంచెం పెద్ద సైజ్, ఇంకా పెద్ద సైజ్ అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సపోజ్ హెడ్డింగ్ ఉంది, నేను ఒక పేజ్ డెవలప్ చేశాను. ఎయిమ్ కంప్యూటర్స్ అనే హెడ్డింగ్ పెద్ద సైజులో ఉండాలి, మ్యాటర్ చిన్న సైజులో ఉండాలి. అప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్ అనే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి, మ్యాటర్ సైజ్ డిక్రీజ్ చేసుకోవాలి. అంటే ఆ సైజ్ డిఫరెన్స్ చూపించాలి. అలా చూపించడానికి ఇది వాడతాం. దీనికి మీరు ఇచ్చే వాల్యూ అంటే ఇప్పుడు మీరు సైజ్ 1 అన్నారు, స్మాల్ వస్తుంది, దానికన్నా 2 ఇంకా పెద్దది వస్తుంది, 3 ఇంకా పెద్దది వస్తుంది. ఈ ఫాంట్ సైజ్ అనేటప్పటికి 1 to 7 స్కేల్లో ఉంటుంది. అంటే మినిమం ఫాంట్ సైజ్ 1, మ్యాక్సిమం ఫాంట్ సైజ్ 7. అంటే 7 కన్నా పెద్ద నెంబర్ ఇచ్చినా కనుక అదే సైజ్ వస్తుంది, అందుకన్నా పెద్ద సైజ్ పెరగదు. ఓకేనా, మినిమం వచ్చేటప్పటికి 1. దిస్ ఈజ్ వాల్యూ. కలర్ వచ్చేటప్పటికి యూ కెన్ గివ్ ఎనీ స్టాండర్డ్ కలర్ లైక్ బ్లూ, గ్రీన్, బ్లాక్, ఇలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇవ్వచ్చు. దీనికి 6 digit నెంబర్ కూడా ఉంది, అది కూడా చెప్తాను నేను. ఆ నెంబర్ ఇస్తే కనుక నెంబర్ ఆఫ్ కాంబినేషన్, మళ్ళీ ఆ కలర్స్లోనే డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. బ్లూలో రకరకాల బ్లూలు ఉంటాయి, ప్రతిదానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా ఇవ్వచ్చు, హెక్సాడెసిమల్ నెంబర్ ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికైతే వీ కెన్ గివ్ లైక్ డైరెక్ట్లీ యూ కెన్ గివ్ స్టాండర్డ్ కలర్స్ బ్లూ, రెడ్, గ్రీన్. ఓకే, నెక్స్ట్ ఫేస్ అంటే అర్థం ఏంటంటే ఫాంట్ స్టైల్. ఫాంట్ స్టైల్ అంటే అర్థం ఏంటి అంటే కనుక టైమ్స్ న్యూ రామన్, ఇంపాక్ట్, కొరియర్. మీకు MS Word తీస్తే కనుక MS Wordలో కానీ నోట్ ప్యాడ్లో కానీ చూస్తే కనుక ఫార్మాటింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే కనుక ఫాంట్ స్టైల్స్ అని కనపడతా ఉంటాయి. అక్కడ రకరకాల పేర్లు కనపడతా ఉంటాయి, మీకు సిస్టమ్లో చూపిస్తాను అవి. అలాంటి స్టైల్ సపోజ్ నాకు ఇది ఇంపాక్ట్ స్టైల్లో కావాలనుకో, ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఇంపాక్ట్ అంటాను. టైమ్స్ న్యూ రామన్ కావాలనుకో, టైమ్స్ న్యూ రామన్.
సార్ ఇప్పుడు నేను ఈ అట్రిబ్యూట్స్ ఏమీ ఇవ్వలేదు కదా అంటే కనుక, ఇవ్వకపోతే బై డిఫాల్ట్ సైజ్ ఏంటి అది వస్తుంది, బై డిఫాల్ట్ కలర్ ఏంటి అంటే బ్లాక్ వస్తుంది, బై డిఫాల్ట్ స్టైల్ ఆ బ్రౌజర్కి బై డిఫాల్ట్ స్టైల్ ఏది ఉంటే అది వస్తుంది. వీ కెన్ గివ్ అవర్ ఓన్ స్టైల్స్. అలా ఇవ్వడానికి ఫాంట్ ట్యాగ్లో 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఫాంట్ సైజ్, నెంబర్ 2 కలర్, నెంబర్ 3 ఫేస్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కోడ్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ మ్యాటర్ రాస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎయిమ్ కంప్యూటర్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టాలనుకున్నాను బాడీలో. ఈ ఎయిమ్ కంప్యూటర్స్ అనే దాని సైజ్ పెంచాలనుకున్నాను. మీకు డెమో ఇచ్చినప్పుడు మీరు చూసారు, ఎయిమ్ కంప్యూటర్స్ కోర్సెస్, ఎంఎస్ ఆఫీస్ అన్నీ ఒకే సైజులో ఉంది. ఇప్పుడు ఎయిమ్ కంప్యూటర్స్ మాత్రమే సైజ్ పెరగాలి, దాని కలర్ మారాలి, దాని స్టైల్ మారాలి. అది ఎలాగో చూద్దాం. ఎయిమ్ కంప్యూటర్స్ అనే దానికి మీరు ఏ ఫాంట్ స్టైల్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ఫాంట్ అని ఒక ట్యాగ్ ఇవ్వండి. ఫాంట్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత ఈ బ్రాకెట్ క్లోజ్ చేయదు, ఎందుకంటే ఐ నీడ్ టు స్పెసిఫై ద అట్రిబ్యూట్స్. నేను కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి, అవి చెప్పాలనుకుంటున్నాను. ఆ ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, ఆ ఫాంట్ కలర్ ఏదైతే ఉండాలి, ఆ ఫాంట్ సైజ్ ఫేస్ ఏదైతే ఉండాలో ఐ నీడ్ టు మెన్షన్ దట్. ఫాంట్ సైజ్ వచ్చేటప్పటికి అంటే ఫాంట్ తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేయకుండా స్పేస్ ఇచ్చి ఫస్ట్ అట్రిబ్యూట్ చెప్పండి. ఫస్ట్ అట్రిబ్యూట్ పేరు ఏం పెట్టాను నేను, సైజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఎవర్ సైజ్. మ్యాక్సిమం సైజ్ ఇవ్వాలంటే 7 ఇవ్వండి, అంత పెద్ద సైజ్ వద్దు అనుకుంటే 6 ఇవ్వండి. అలా వాట్ ఎవర్ సైజ్ ఇవ్వండి. ఒక 7 ఇచ్చిన తర్వాత అవుట్పుట్ చూడండి, మరి ఎక్కువైంది సైజ్ అంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ట్యాగ్ నేమ్, దిస్ ఈజ్ అట్రిబ్యూట్ నేమ్, దిస్ ఈజ్ వాల్యూ. అండ్ టెర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి. ట్యాగ్లో అట్రిబ్యూట్స్ ఉంటాయి, అట్రిబ్యూట్స్కి మనం వాల్యూస్ ఇస్తాం. ఆ వాల్యూని బట్టి ఆ అట్రిబ్యూట్ సెట్ అవుతుంది. ఫస్ట్ అట్రిబ్యూట్ ఇచ్చాను, ఇది ఒకటే ఇచ్చాను అంటే కనుక ఇది ఒకటే చాలు అనుకుంటే కనుక క్లోజ్ చేసేయచ్చు. ఇంకా కలర్ మనం ఇవ్వకపోతే బై డిఫాల్ట్ కలర్ ఏది ఉందో అది వస్తుంది. బ్లాక్ అయితే బ్లాక్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బై డిఫాల్ట్ కలర్ బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లాకే వస్తుంది. ఫేస్ మనం ఏమవుతుందో బై డిఫాల్ట్ ఫేస్ వస్తుంది. ఇప్పుడు నేను కలర్ మారుద్దాం అనుకున్నాను. కలర్ COLOR అనే రాయాలి, LOUR అని రాయకూడదు. COLOUR అంటే పనిచేయడం మానేసి, ఎందుకంటే US ఇంగ్లీష్ బేస్ అయిన కోడింగ్ కాబట్టి ఇది COLOR అనే రాయాలి. కలర్ బ్లూ అని ఇచ్చాను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఫేస్ ఉంది. ఆ ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ఇంపాక్ట్ అని. ఇంపాక్ట్ అని ఒక స్టైల్ ఉందండి ఫాంట్ స్టైల్స్లో. టైమ్స్ న్యూ రామన్ లాగా ఇంపాక్ట్ స్టైల్, లేకపోతే కూపర్ స్టైల్, వాట్ ఎవర్, కొరియర్, నెంబర్ ఆఫ్ స్టైల్స్ అవుతాయి. నేను ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫాంట్ ట్యాగ్ ఇచ్చాను, దాంట్లో ఫస్ట్ అట్రిబ్యూట్ 7 వాల్యూ ఇచ్చాను, రెండో అట్రిబ్యూట్కి బ్లూ కలర్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వాలి, మధ్యలో కామాలు అలాంటివి ఏమకూడదు, ఈ మధ్యలో స్పేసెస్ ఉండాలి. మీరు ఆ స్పేస్ ఇవ్వకుండా కలిపి రాస్తే అది పనిచేయదు. మళ్ళీ ఈ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేశాను అంటే ఫాంట్ ట్యాగ్ హ్యావ్ గివ్ సమ్ అట్రిబ్యూట్స్ వాల్యూస్. ఆ తర్వాత మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో డేటా అయిపోయిన తర్వాత దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, ఆ ట్యాగ్కి ముందు ఫార్వర్డ్ / ఇవ్వాలి. బట్ క్లోజింగ్ ట్యాగ్కి అట్రిబ్యూట్స్ ఏమీ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ క్లోజ్ చేసి వదిలేస్తే సరిపోతుంది. నో నీడ్ టు గివ్ ఎనీ అట్రిబ్యూట్. సైజ్ వాటి గురించి మనం చెప్పగలం. అంటే వాట్ ఎవర్ బిట్వీన్ దీస్ 2 ట్యాగ్స్, ఇక్కడ మీరు ఎయిమ్ కంప్యూటర్స్ రాస్తారు, లేకపోతే ఒక పారాగ్రాఫ్ రాస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ బిట్వీన్ దీస్ 2 ట్యాగ్స్ అంటే ఓపెన్కి క్లోజింగ్కి మధ్యలో మీరు ఏమి రాసినా దట్ విల్ ఎఫెక్ట్ దీస్ స్టైల్స్. ఏంటది? ఫాంట్ సైజ్ 7లో రావడం, బ్లూ కలర్లో రావడం, ఆ ఇంపాక్ట్ స్టైల్లో రావడం. ఓకే, అర్థమైందా? మీరు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడు ఈ స్టైల్స్ వాడుకుని మీరు ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయొచ్చు. 1 సెకండ్ మళ్ళీ చెప్తున్నాను. మీకు ఒక ట్యాగ్ గురించి చెప్పాను, ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాగ్, మనం ఎక్కువ యూజ్ చేస్తాం వెబ్ డిజైనింగ్లో, ఫాంట్ ట్యాగ్. ఆ ఫాంట్ ట్యాగ్లోకి 3 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సైజ్ విల్ బీ స్కేల్డ్ 1 to 7. నెక్స్ట్ వన్ కలర్, ఎనీ స్టాండర్డ్ కలర్, బ్లూ, రెడ్, గ్రీన్, మీరు ఏ కలర్ అన్నా డైరెక్ట్గా పేరు టైప్ చేయొచ్చు. నెక్స్ట్ ఫేస్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ ఉంటే మీ ఇష్టం వచ్చిన స్టైల్ పేరు ఇవ్వచ్చు. మీరు దీంట్లో 3 ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీకు ఏది కావాలో అది 1, 2 ఇచ్చుకుని మిగిలింది ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఏది ఉందో అది వస్తుంది. దిస్ ద ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు వీటిని ఉపయోగించి మనం ఒక నిన్న రాసిన వెబ్ పేజ్ని కొంచెం డెవలప్ చేద్దాం. అది ఎలాగో చూడండి. నేను ఒక వెబ్సైట్ డిజైన్ అంటే ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశాను. నేను ఎయిమ్ కంప్యూటర్స్ అని ఒక వెబ్ పేజ్ డిజైన్ చేశాను. దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అని చెప్పాను మీకు. ఒక వెబ్ బ్రౌజర్లో ఒక వెబ్ పేజ్ ఎలా డిజైన్ చేసినప్పుడు ఇక్కడ టైటిల్ బార్లో ఏం కావాలని నేను చెప్పాను, ఎయిమ్ కంప్యూటర్స్ అని కావాలి. బాడీలో నాకు సెంటర్లో ఎయిమ్ కంప్యూటర్స్ అని రావాలి. అది చెప్పి నేను ఆల్రెడీ సెంటర్ అయి రావాలి, బోల్డ్లో రావాలి, అండర్లైన్ రావాలి, ఇటాలిక్లో రావాలి అని ఆల్రెడీ చెప్పుకున్నాం. దాంతోపాటు ఆ ఫాంట్ సైజు మ్యాక్సిమం సైజ్ 7 సైజ్ ఉండాలి, కలర్ బ్లూ ఉండాలి, ఫేస్ ఇంపాక్ట్ స్టైల్ ఉండాలి అనుకో. కేవలం ఈ వర్డ్ మాత్రమే. నెక్స్ట్ లైన్లో కోర్సెస్ అని రావాలి, అండర్లైనే రావాలి, MS ఆఫీస్, C++, జావా, ఇలా కోర్సెస్ మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇది ఒకటి ఫాంట్ సైజ్ 7లో రావాలి, బ్లూ కలర్ ఇంపాక్ట్ స్టైల్లో రావాలి. ఇదంతా మాత్రం ఒక కలర్లో ఒక స్టైల్లో రావాలి. అది దానికన్నా కొంచెం చిన్న సైజు కాబట్టి 6 సైజులో రావాలి, గ్రీన్ కలర్లో రావాలి. ఆ ఫేస్ వచ్చేటప్పటికి టైమ్స్ న్యూ రామన్ రావాలి.
ఇలా డిఫరెంట్ స్టైల్స్. ఓకేనా, దీనికి ఒక ప్రోగ్రామ్. చూద్దాం, నేను ఆల్రెడీ HTML ప్రోగ్రామ్ ఎలా రాయడం మీకు చెప్పాను. ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా 2 ట్యాగ్స్ మధ్యలో ఉండాలి. ఒకటి HTML ఓపెన్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్. HTMLలో ఫస్ట్ ఏ సెక్షన్ ఓపెన్ చేయాలి అంటే హెడ్ సెక్షన్. మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. టైటిల్ బార్లో మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారో ఒక ట్యాగ్ లోపల ఇవ్వాలి. టైటిల్ ఓపెన్ ట్యాగ్, టైటిల్ క్లోజింగ్ ట్యాగ్. టైటిల్ బార్లో నేను ఏం కంప్యూటర్స్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కంప్యూటర్స్ అని ఇచ్చాను. ఆ టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేశాను. కానీ టైటిల్ ఇవ్వడం అయిపోయిన తర్వాత క్లోజ్ హెడ్ ట్యాగ్, క్లోజ్ హెడ్ ట్యాగ్. ఇక్కడతో హెడ్ సెక్షన్ కంప్లీట్ అయింది. నేను డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకు అంటే కనుక ప్రీవియస్ క్లాస్లో హెడ్ సెక్షన్ అంటే ఏంటి, అది ఎక్కడ డిస్ప్లే అవుతుందో నేను చెప్పాను. ఇప్పుడు బాడీ సెక్షన్ చూద్దాం. బాడీ ట్యాగ్ తీసుకోండి. నేను మీకు డెమో చెప్పినప్పుడు బాడీ ట్యాగ్ చెప్పినప్పుడు బాడీ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారు. బాడీ బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ ఉంది, బాడీ మీద ఉన్న ఫోర్గ్రౌండ్ అంటే ఆ మ్యాటర్ అంతా బ్లాక్ కలర్లో ఉంది. సార్ ఇప్పుడు బాడీ బ్యాక్గ్రౌండ్ నేను కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను. బాడీ బ్యాక్గ్రౌండ్ నేను ఏ కలర్లో పెట్టుకోవాలనుకుంటున్నాను, పింక్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. బాడీ బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలి? ఈ బాడీ అనే ట్యాగ్కి ఒక ఎట్రిబ్యూట్ ఉంది. బాడీ ట్యాగ్ క్లోజ్ చేయకుండా స్పేస్ ఇచ్చి బీజీ కలర్ అని ఒక ఎట్రిబ్యూట్ ఉంది. ఎట్రిబ్యూట్ పేరు బీజీ కలర్. బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు పింక్ అన్నారనుకోండి, యువర్ బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి పింక్. మీరు ఆ కలర్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి వైట్ కలర్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి వైట్, ఫోర్గ్రౌండ్ కలర్ విల్ బి బ్లాక్ బై డిఫాల్ట్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ కలర్ చెప్పాను నేను. ఓకేనా, నెక్స్ట్ బాడీ ట్యాగ్ ఓపెన్ చేశాను విత్ పింక్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఇప్పుడు బాడీ ట్యాగ్లో ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కనుక హెడ్డింగ్ కింద నేను ఏం కంప్యూటర్స్ అని చెప్పాలనుకుంటున్నాను. బట్ దీనికి నేను కొన్ని ఫార్మాటింగ్ స్టైల్స్ చెప్పాను. ఏంటి అంటే కనుక ఇది ఒక ఫాంట్ సైజ్లో ఉండాలి. ఏంటి ఆ ఫాంట్ సైజ్ అంటే కనుక 7. సైజ్ షుడ్ బి 7, కలర్ షుడ్ బి బ్లూ అండ్ ఫేస్ షుడ్ బి ఇంపాక్ట్. ఫాంట్ ట్యాగ్ రాశాను, కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్లో రాస్తున్నాను. ఇంకా ఫాంట్ ఒకటే కాదు, ఇంకా కొన్ని స్టైల్స్ కూడా పెట్టాను దీంట్లో. ఏంటి అంటే ఇది బోల్డ్ అవ్వాలి అని చెప్పాను, అండర్లైన్ అవ్వాలి అని చెప్పాను, మోర్ ఓవర్ సెంటర్ అలైన్ అవ్వాలి అని చెప్పాను. ఐ హ్యావ్ గివెన్ సమ్ ఆప్షన్స్, సమ్ ట్యాగ్స్ అన్ని యూజ్ చేశాను. దీనికి ఫాంట్ ట్యాగ్ యూజ్ చేశాను, బోల్డ్, అండర్లైన్, సెంటర్. వీటికి అట్రిబ్యూట్స్ లేవు, కొన్నాటికి అట్రిబ్యూట్స్ ఉండవు, అవసరం ఉండదు, నో నీడ్ ఆఫ్ అట్రిబ్యూట్స్. కానీ దీనికి అట్రిబ్యూట్స్ ఉండాలి. అట్రిబ్యూట్స్ లేకుండా ఫాంట్ ట్యాగ్ ఇండివిజువల్గా పనిచేయదు. అట్రిబ్యూట్స్ సైజ్, కలర్, ఫేస్ ఇచ్చిన తర్వాత బోల్డ్, అండర్లైన్, సెంటర్ ఇచ్చాను. ఇప్పుడు క్లోజ్ చేసేటప్పుడు రివర్స్ ఆర్డర్లో క్లోజ్ చేయాలి, మీకు ఆల్రెడీ చెప్పాను. సెంటర్, నెక్స్ట్ యూ, నెక్స్ట్ బి, లాస్ట్ బోల్డ్. ఎందుకో నేను ఆల్రెడీ చెప్పాను, ఓపెన్ ట్యాగ్స్కి క్లోజింగ్ ట్యాగ్స్ రివర్స్ ఆర్డర్లో ఉంటాయి. ఫస్ట్ ఇది ఓపెన్ చేశాను కాబట్టి లాస్ట్లో అది వచ్చింది, బోల్డ్, అండర్లైన్, సెంటర్. ఓకే, నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి అంటే కనుక ఒక ట్యాగ్ ఉంది, దట్ ఈస్ బిఆర్. నెక్స్ట్ లైన్లో ఇదంతా ఒక ఫార్మాట్ అని చెప్పాను. అదంతా ఏ ఫార్మాట్ అని చెప్పాను, ఫాంట్ సైజ్ 5 అంటే దాని అంతటికి ఒక స్టైల్ ఇవ్వాలి. ఏంటది, ఫాంట్ దట్ షుడ్ బి 5, కలర్ షుడ్ బి గ్రీన్, వాట్ ఎవర్ ద కలర్ యూ వాంట్. గ్రీన్ ఇవ్వాలని రూల్ ఏం లేదు, మీరు మార్చి చూడొచ్చు మీ ఇష్టం వచ్చిన కలర్. ఫేస్ షుడ్ బి టైమ్స్ న్యూ రామన్ అని చెప్పాను. ఫేస్ ఫాంట్ స్టైల్ ఫేస్ అంటారు, టైమ్స్ న్యూ రామన్. ఓకేనా, అగైన్ కోర్సెస్ మొత్తం అన్నిటికీ ఇదే స్టైల్ కావాలి కాబట్టి ఇక్కడ ఫాంట్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేయాలి. కానీ ఈ ఒకదానికి నేను ఇంకొక స్టైల్ ఇచ్చాను. ఆ ఒకటి అండర్లైన్ రావాలి, ఇటాలిక్ అయి రావాలి. అంటే యూ అండర్లైన్, ఇటాలిక్ అంటే ఐ. ఓకేనా, ఆ ఒకటి ఏంటి అంటే కోర్సెస్. అంటే ముందు ఈ రెండు క్లోజ్ చేశాను, ఇటాలిక్ క్లోజ్ చేశాను, అండర్లైన్ క్లోజ్ చేశాను. ఫాంట్ ఇక్కడ క్లోజ్ చేయట్లా. ఒకవేళ ఫాంట్ ఇక్కడ క్లోజ్ చేస్తే ఓన్లీ కోర్సెస్కి మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇవన్నీ నాకు అదే సైజులో రావాలి, అదే కలర్లో రావాలి కాబట్టి క్లోజ్ చేయలేదు. కోర్సెస్ ఫార్మాటింగ్ అయిపోయింది కాబట్టి బిఆర్ అంటే కోర్సెస్ మాత్రమే బోల్డ్ ఇటాలిక్లో వస్తుంది. ఫాంట్ మాత్రం ఈ కోర్సెస్ తర్వాత వాటికి కూడా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ఏం ప్రింట్ చేయాలన్నాను, కోర్సెస్ ప్రింట్ చేయాలనుకున్నాను, ఎంఎస్ ఆఫీస్. నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఏంటి, బిఆర్, నెక్స్ట్ సి, బిఆర్, సి ప్లస్ ప్లస్, బిఆర్. ఇలా ఎన్ని కోర్సెస్ అన్నీ ఇవ్వచ్చు. ఇవి కంప్లీట్ అయిన తర్వాత, ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత ఫాంట్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేయాలి. ఎందుకు ఫాంట్ ట్యాగ్ ఇక్కడ క్లోజ్ చేశానంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే ఫార్మాట్, ఒకటే స్టైల్ ఇమ్మని చెప్పాను మీకు. ఓకేనా, అక్కడతో ఫాంట్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇక్కడతో ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది, బాడీ సెక్షన్ కంప్లీట్ అయింది. ఐఎమ్ క్లోజింగ్ బాడీ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ క్లోజింగ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. ప్లేస్ లేక పక్కన రాసాను, కింద రాయొచ్చు హెచ్టిఎంఎల్ ట్యాగ్.
అంటే సేమ్ నిన్న రాసిన ఒక వెబ్ పేజ్ని డిజైన్ చేయడానికి నిన్న రాసిన ఒక HTML ప్రోగ్రాంలోనే నేను ఫాంట్ ట్యాగ్ని యూజ్ చేశాను. ఫాంట్ ట్యాగ్ యూజ్ చేసి హెడ్డింగ్ ఒక కలర్, ఒక సైజ్, ఒక ఫేస్, ఒక స్టైల్లో పెట్టి మిగిలిన కంటెంట్ అంతా వేరే స్టైల్లో పెట్టాను. సార్ మీరు అబ్జర్వ్ చేయండి, ఏం కంప్యూటర్స్ నిన్న స్టైల్స్ ఇవి అప్లై చేసింది, దాంతో అడిషనల్గా నేను ఒక ట్యాగ్ యూజ్ చేశాను, ఫాంట్ సైజ్ కలర్. బట్ దాని ఫాంట్ ఎక్కడితో క్లోజ్ చేశాను, ఎందుకంటే ఒకవేళ ఇక్కడ క్లోజ్ చేయకుండా ఎక్కడ వరకు చేశానంటే మొత్తం హెడ్డింగ్ అండ్ మ్యాటర్ అంతా ఒకటే స్టైల్లో వచ్చేస్తుంది, ఒకటే కలర్లో వస్తుంది. దిస్ ఈజ్ యూజింగ్ ఫాంట్ ట్యాగ్ ఇన్ HTML. ఫార్మాటింగ్ ట్యాగ్స్ కూడా మనం బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ అన్నీ ఒకేసారి అవసరం ఉండదు. అవసరమైనప్పుడు అది యూజ్ చేసుకోవచ్చు. వాటిలో ఎలాగనేది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్తాను. కంప్యూటర్లో డెమో ఇచ్చినప్పుడు ఆ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అంటే సిస్టంలో చూస్తేనే అది క్లారిటీ వస్తుంది మీకు. ఆ సిస్టంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, డెమో ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడతోటి ఈ క్లాస్ కంప్లీట్ చేస్తున్నాను. ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఈరోజు మీకు చెప్పిన కంటెంట్ ఏంటంటే HTMLలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే నేను చెప్పిన ఈ ట్యాగ్స్ గురించి రాయాలి. ఓకే, ఇవంతా మీరు నోట్స్లో నోట్ చేసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి. ప్రోగ్రామింగ్ అంతా నేను ఇది కంప్యూటర్లో డెమో కూడా ఇస్తున్నాను. ఒక శాంపుల్ డెమో క్లాస్ ఇచ్చాను నిన్న మీకు లింక్ పెట్టాను, ఈరోజే పెట్టాను మీకు, చూడండి అది. నెక్స్ట్ దీన్ని కూడా ఎగ్జిక్యూషన్ పార్ట్ చూపిస్తాను డెమోలో. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో వేరే కాన్సెప్ట్స్తో చూద్దాం. థ్యాంక్ యూ.